మోహన్ బాబు వెల్ డిసిప్లైన్డ్ క్రమశిక్షణకు మారుపేరుగా బతికాడు. అలాగే బిడ్డల్ని పెంచాడు. నాకు తెలిసి బిడ్డలు కూడా చాలా క్రమశిక్షణలో పెట్టాడు. హైప్లో కాకుండా వాళ్ళు ఏదో సెలబ్రిటీ వాళ్ళ పిల్లలు అన్నట్టు హంగామా లేకుండా చాలా లిమిటెడ్గా కంట్రోల్లో పెంచాడు. ఒక డిసిప్లిన్ లెవెల్లో పెంచాడు. కనుక ఈ ఫ్యామిలీలో ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే వచ్చింది. బ్యాడ్ లక్ అనుకోవాలి, బ్యాడ్ టైం అనుకోవాలి. అది వచ్చింది కూడా 4 గోడల మధ్య కాకుండా అనవసరంగా అనాలోచితంగా ఈ మనోజ్ అనేవాడు దాన్ని పబ్లిక్ చేశాడు. మీడియాతోటి మాట్లాడటం, వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్స్ ఏమో పోలీసులకు ఫోన్ చేయటం, పోలీసులు ఫోన్ చేసినాక వాళ్ళేమో ఏం కావాలంటే సెక్యూరిటీ కావాలన్నారు. పోలీసులు వచ్చారు. ఇది ఒక పెద్ద ఇష్యూ కింద పోలీసులు వచ్చారని అక్కడ జరిగిందేంటి, ఒక తండ్రిని కొడుకు కొడతాడు. ఒక కొడుకుని తండ్రి కొట్టడం తప్ప, కొడుకు తండ్రిని కొడితే తప్పు. కానీ తండ్రి కొడుకుని కొడితే ఎంత పెద్దాడైతే వాడు అడ్డాలప్పుడే బిడ్డ, గడ్డాలప్పుడు బిడ్డ కాదు, చేయి చేసుకోవడం తప్పు, పొరపాటు. అది వాడు ఎంత గడ్డాలైనా ఎంత పెద్దోడైనా అయినా తండ్రికి కొడుకే. సరే, ఇప్పుడు మీరు వస్తే కొడుకుని కొడతారు. అదే చేశాడు మోహన్ బాబు. తప్పు చేస్తున్నాడు, తప్పు మాట్లాడుతున్నాడు, తప్పు మార్గంలో వెళ్తున్నాడు. అతను సరైన మార్గంలో తెచ్చుకోవాలి, అతను కరెక్ట్ రూలు పెట్టాలి. ఏ తండ్రి అయినా కోరుకున్నాడంటే కోరుకున్నాడు. ఆ కోరుకోవడంలో అతను సరిగ్గా స్పందించకపోవడంలో చేసుకున్నాడు. సో మీరేమో ఇప్పుడు మోహన్ బాబు గారు చేసుకున్నారంటున్నారు. సరే, మీరు అన్నట్టు బిడ్డ మీద తండ్రి ఎవరు చేసినా పెద్ద తప్పు. కానీ ఆయన అనుచరుడు వినయ్ అనే క్యాండిడేట్ మనోజ్ గారిని దాడి చేసినట్లు అక్కడ చూపెడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? పిచ్చబద్ధం. ఎవడు చూసింది లేదు, ఎవడు చేసింది ఊరినే మాటలు పుకార్లు పుట్టిస్తున్నాడు. అక్కడ కొట్టినప్పుడు మోహన్ బాబు చేసుకున్నాడు. మోహన్ బాబు సెక్యూరిటీ ఉంటారు కదా, ఆటోమేటిక్గా ముందుకు వస్తారు కదా. వాళ్ళ బాధ్యత ఏంటి? వాళ్ళకి ఆ గొడవతో సంబంధం లేదు. తండ్రి కొడుకులనే గొడవ వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు మోహన్ బాబు సెక్యూరిటీ. అక్కడ మనోజ్ సెక్యూరిటీ. తప్పని వాళ్ళు ముందుకు వచ్చారు, వీళ్ళు ముందుకు వచ్చారు. ఆ తోపులాట జరిగింది, వీళ్ళు తోసుకోవడం జరిగింది, కింద పడ్డాడు. అదే తప్పితే ఇక్కడ వేరే లేదు. జరిగింది అది. అసలు మనోజ్ కనుక పిచ్చివాగుడు మీడియా దగ్గర మాట్లాడకుండా ఉంటే ఇది లోపల విషయం. మీద బుద్ధి జ్ఞానం ఉందా వాడికి? మనోజ్కి వయసు వచ్చింది ఎందుకు? ఏడవన్నా కడుపుకి ఏం తింటున్నాడు? అన్నం తింటున్నాడా? పచ్చి గడ్డి తింటున్నాడా? మోహన్ బాబు అంతు చూస్తానంటాడా? నువ్వెవడివి? మోహన్ బాబు కొడుకు అని కాకపోతే నీ అడ్రస్ ఏంటి? మోహన్ బాబు లేకపోతే నీ అడ్రస్ ఏమిటని? మోహన్ బాబు అంతు చూస్తానంటాడేంటి ప్రెస్ ముందు? పిచ్చ డైలాగు, ఏదో పెద్ద గొప్ప డైలాగ్ మాట్లాడారు అన్నట్టు ఇలాంటి తప్పుడు కూతలు కూసే కొడుకు, తప్పుదారిలో ఉన్న కొడుకు, వాడిని సరిదిద్దుకోవాలి, వాడిని బాగు చేసుకోవాలి. ఎంతైనా సరే కొడుకే కదా. ఎంత చెడ్డదారిలో ఉన్నా, ఎంత చెడిపోయినా, ఎంత అసమర్థులైనా ఆ కొడుకుని నిలబెట్టుకోవాలని తపన ఏ తండ్రికైనా ఉంటుంది. ఆ తపనలో భాగమే నిన్న అంతే. సరే, అసలుకి ఏంటి అంటే ఈ విభేదాలు దేని వల్ల అయ్యి ఉండొచ్చు మీకు తెలిసినంత వరకు? కేవలం ఆస్తులు అంటే విష్ణు ఆస్తులు విలువలు పెరిగినాయి. విష్ణు ఆస్తి బ్రహ్మాండంగా ఉంది. విష్ణు గారికి ఎక్కువ ఉందంటారా? ఎక్కువ కాదు, ఇచ్చింది ఒకటే, కానీ అవి పెరిగినాయి. కాలక్రమంలో ఆస్తులు విలువలు పెరిగినాయి. నీ ఆస్తులు నువ్వు తగలబెట్టుకున్నావు, నష్టపోయావు, పోగొట్టుకున్నావు. ఉన్నటి విలువ కొంత ఉంది. అది ఎవడు నేను సినిమాలు తీసి తగలబెట్టుకుంటే ఎవడు తప్పది? నువ్వు ప్లాన్ లేదు, నీకు ప్లాన్ లేకుండా నువ్వు లైఫ్ లీడ్ చేసావు, అందువల్ల నష్టపోతున్నావు. నువ్వు ఫ్రెండ్స్, గ్యాంగ్స్, మందు కొట్టాలు, పార్టీలు ఈ తప్పితే నువ్వు సరైన క్రమశిక్షణలో నడుపుకోలేదు. నీ కెరియర్ నడుపుకోలేదు, నీ లైఫ్ నడుపుకోవట్లేదు, కనుక నష్టపోయావు. దానికి ఈర్ష్యపడితే ఎట్లా? దానికి విష్ణు మీద బాధపడితే ఎట్లా? విష్ణు సంపాదించేసాడు, వాడి ఆస్తులు విలువ అవుతుంది, నా ఆస్తులు ఇలా ఉన్నాయని బాధపడితే ఎట్లా? కనుక నాకు దాంట్లో రావాలంటే ఎట్లా? ఇప్పుడు మనోజ్ గారిదే తప్పు ఉందంటారా? 100కి 100 రూపాయలు మనోజ్దే తప్పు. 100కి 100 రూపాయలు మనోజ్ ఇంతవరకు తప్పు. ఇప్పుడు మోహన్ బాబు అంతు చూస్తాననే పిచ్చి డైలాగులు మాట్లాడు అంతకన్నా ఘోరమైన తప్పు. అయితే జ్ఞానం లేని మాటలు. సరే, ఇంత మునుపు నుంచి వెళ్ళి ఇప్పుడు ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి వెళ్ళి మనోజ్ గారిని దూరం పెట్టారు అనేది చాలా మంది రహస్యం కాదమ్మా, ఓపెన్ సీక్రెట్ ఇది. మోహన్ బాబు పెళ్లి ఒప్పుకోలేదు. ఆ పిల్ల యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. ఆ పిల్ల యాటిట్యూడ్ మన కుటుంబానికి సరిపోదు. మన కుటుంబంలో చీలికలు వస్తాయి ఆ పిల్ల వస్తే, కనుక ఈ పెళ్లి వద్దన్నాడు. ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయినా చేసుకుంటా అన్నాడు. నేను రాను పెళ్లికి అన్నాడు. అయినా సరే చేసుకుంటా అన్నాడు, చేసేసుకున్నాడు. సో మొదటి నుంచే ఈ పెళ్లి వద్దు, ఈ పెళ్లి మీద ఆయనకి ఇష్టం లేదు. ఇదేమి కొత్తగా ఇవాళ పుట్టింది కదా. ఆ రోజు పెళ్లి ముందే వద్దన్నాడు. అయినా అతను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ అమ్మాయి కరెక్ట్ కాదు, మన ఇంట్లోకి ఆ అమ్మాయి వస్తే అనవసరపు డిస్ప్యూట్లు వస్తాయి, అనవసరపు క్లాషెస్ వస్తాయి ఇంట్లో అని అన్నట్టు జరుగుతున్నాయి కదా ఇప్పుడు. సో అంటే ఇప్పుడు నార్మల్గా ఇంత మునుపు కూడా గతంలో అంటే మంచు విష్ణు గారు, మనోజ్ గారు గొడవబడిన విజువల్స్ కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. ఇది కూడా మ్యారేజ్కి ముందు నుంచి కూడా ఉన్నాయి కదా, దీన్ని ఏమన్నా
మ్యారేజ్కి ముందు విషయాలు వేరు, మా గొడవలు వేరు. మ్యారేజ్ ముందు అనేది నా జ్యూరిడిక్షన్లో నువ్వు కాలు పెట్టద్దు, నీ జ్యూరిడిక్షన్లో ఇద్దరికి ఒక స్థానం కల్పించాడు యూనివర్సిటీలో మోహన్ బాబు. కనుక ఆ నీ స్థానంలో నువ్వు ఉండు, నా దగ్గర నా ఒక్కొక్క బాధ్యతలు ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఒక్కొక్క అధికారంలో ఉన్నాయి. నా అధికారం ఉన్న చోట్ల నువ్వు అడుగు పెట్టద్దు, నీ పని నువ్వు చూసుకో అన్న క్లాషెస్ అయ్యి. ఆ క్లాషెస్ ఎక్కడైనా ఉంటాయి. ఎక్కడైనా ఒక కంపెనీ ఉందంటే ఇప్పుడు అంబానీ, అనిల్ అంబానీకి ఇది పెద్ద ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీకి ముఖేష్ అంబానీ గొడవలు లేవా? ఎంత గొడవలు పడ్డారు, ప్రపంచానికి గొడవలు పడ్డారు, అన్నీ అయినా విడిపోయారు. మళ్ళీ తర్వాత అనిల్ అంబానీ ఇబ్బంది పడితే బ్యాంకు లోన్ కట్టాల్సిన ప్రాబ్లం వస్తే కోట్లు వేల కోట్లు కట్టాల్సి వస్తే ముఖేష్ అంబానీ కట్టాడు కదా, క్లియర్. సో ఈ క్లాష్లు ఉంటాయి, అన్నదమ్ముల మధ్య ఉంటాయి, కలిసిపోవడం మామూలే. బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ వాటర్ అన్నారు, అది జరుగుతాయి. కానీ ఇక్కడ ఏంటంటే అది ఒక అల్లరిగా తయారైంది. అది కేవలం యాటిట్యూడ్ ఆఫ్ మనోజ్ యొక్క ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్, ఇర్రేషనల్ యాటిట్యూడ్, ఎమోషనల్ యాటిట్యూడ్, టెంపర్మెంటల్ యాటిట్యూడ్ వల్ల ఈ అనర్థం. సార్ ఇంకోటి చాలా మంది ఏంటంటే మనోజ్ గారు అంటే వేరే భార్య కొడుకు, సో అందుకని వీళ్ళు కావాలని ఇలా చేస్తున్నారు అనేది ఎంతవరకు నిజం అసలు? చాలా పొరపాటు. ఇప్పుడున్న భార్య ఆవిడే, ఇప్పుడున్న భార్య మరి చనిపోయిన భార్య బిడ్డలు కాదుగా. అంటే విష్ణు గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి చనిపోయిన భార్య బిడ్డలు. అవునవును, అదే ఇప్పుడు బతుకున్న నిర్మలా బిడ్డ, ఆ నిర్మలాకి అక్కే చనిపోయినాడు, ఎవరో కాదు. కనుక అస్సలు అలాంటి ధోరణి లేదమ్మా. పిల్లల్ని పెంచడంలో ఎప్పుడు ఆ మహతారి తను కూడా ముగ్గురు బిడ్డలను తన బిడ్డలాగానే పెంచింది తప్పితే చిన్నప్పుడు ఎప్పుడు వాళ్ళ సవతి తెల్ల బిడ్డలు అన్న రూపం ఏనాడు లేదు అసలు. మోహన్ బాబుకి లేదు, ఆమెడికి లేదు, పిల్లలకి లేదు. పిల్లలకి ఉంటే మీకు ఇంకోటి నిదర్శనం, వాళ్ళ మనోజ్ ఎవరితో ఉన్నాడు? మనోజ్కి అండగా ఎవరు? లక్ష్మి ఎవరు మరి? వాళ్ళ ఆ తేడాలు ఉంటే ఎలా ఉంటారు? వాళ్ళిద్దరు ఒకటి. ఎందుకు వాళ్ళిద్దరు ఒకటి? ఇక్కడ టెంపర్మెంట్ తేడా. ఇక్కడ ఏంటి విష్ణు వాళ్ళ నాన్నలాగానే స్ట్రిక్ట్ డిసిప్లైన్, ప్రధానికి అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఇవన్నీ ప్రధానికి ఒక రీజన్ చెప్తాడని ఒక రోజు తనే నా దగ్గర ఉంది. ఎక్కడ అంకుల్ ప్రధానికి ఆయన నాన్న ఒక పక్క డిసిప్లిన్ అంటాడు, వీడు ఇంకో పక్క ప్రధానికి వీడు అది అంటాడు, ఎక్కడ సస్తాం, అందుకని నేను వాటితో దూరంగా ఉంటున్నాను అన్నది. సో ఈ యాటిట్యూడ్ వల్ల దూరం, అంతే తప్పితే వేరే పాయింట్లు కాదు.